నిర్వహణ బాధ్యతను ప్రభువు నాకు ఇచ్చినందుకు ప్రభువుకి జయబాబాలు, ధన్యవాదాలు. అదేవిధంగా మీతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని దినేష్ నువ్వు పాడు, తర్వాత సంకీర్తన కూడా పాడు దిగాను ఓ 2 తర్వాత. ఓకే, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानान्धतन्तमुजेसि, अज्ञानान्धतन्तमुजेसि दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेड्वर्गमु अन्तरिंपगा, हरिषेड्वर्गमु अन्तरिंपगा अव्ययमोक्षं अनुग्रहिंपुमु, अव्ययमोक्षं अनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా డాడీ, థ్యాంక్ యూ అందరికీ జై బాబా. నాన్న నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించావు. నీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో మొట్టమొదటిగా శేషారత్నం గారిని ఒక సంకీర్తన చేయవలసింది కోరుతున్నాను. తర్వాత సులోచన గారు, ఆనంద కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా మూర్తి గారు నన్నేనండి? అవునమ్మా, మీరే పాడండి అమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి మున్నదు, నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, మీ రూపంబులో మరి ఉన్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా, మము మేల్కొల్పదయ చూసిన
అవతారుండనివే కదా మముదయ చూడరా నీదరి చేర్చరా మముదయ చూడరా నీదరి చేర్చరా మౌన రూపానికి వందనం మెహర్ బాబానికి వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై ప్రతిరోజంతా నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై తెలిసి తెలియక చేయు పాపాలకు తెలిసి తెలియక చేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చరా మెహర్ బాబానికి వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో బాబా నిన్ను చేరేదా నీలో నిదురించేదా బాబా నిన్ను చేరేదా నీలో నిదురించేదా మెహర్ కోటి నీకిదే వందనం మెహర్ బాబానికిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా నిన్ను మరువాలేకున్నామయ్యా అవతార్ మెహర్ బాబాకి జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి మూర్తి గారు జై మెహర్ బాబా జై బాబమ్మ చక్కటి సంకీర్తన మెహర్ బాబా నీకిదే వందనం అని ఆ సంకీర్తన మొట్టమొదటిగానే వందనంతో ప్రారంభించారు. మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సులోచన గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा जी, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। శరణం శరణం మెహరీష నిన్నే నమ్మితి పరమేశ హృదయేశ మెహరీష శరణం 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 మెహరీష నిన్నే నమ్మితి పరమేశ జగదీశ హృదయేశ మెహరీష శరణం 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 మెహరీష నిన్నే నమ్మితి పరమేశ నీవే మదిలో నిండుగా నిలచి నీవే మదిలో నిండుగా నిలచి నీ ప్రేమను మా హృదయము నింపి అన్య చింతలను మదిరాని నిత్యం తలచేవరమిడు మాకు అన్య చింతలను మరిరాని నిత్యం తలచేవరమిడు మాకు నిర్మల ప్రేమ నిశ్చల తత్వం నీ స్మరణములో కలిగే ననుచూ నిర్మల ప్రేమ నిశ్చల తత్వం నీ స్మరణములో కలిగే ననుచూ జన్మ కర్మలను దాటాలనుచూ
జన్మ కర్మలను దాటాలనుచు ధన్య జీవులము కావాలనుచు నీ నామమును నీ రూపమును స్థిరముగా నమ్మి పదముల చేరా. నీ నామమును నీ రూపమును స్థిరముగా నమ్మి పదముల చేరా. శరణం శరణం మెహరీషా నిన్నే నమ్మితి పరమేశ. జగదీశ హృదయేశ మెహరీష శరణం 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 మెహరీష నిన్నే నమ్మితి పరమేశ. భువన మోహనము ఇలా అరుదెంచి భువన మోహనము ఇలా అరుదెంచి మెహరు బాబయను నామము వడసి ప్రేమ మార్గమను రాచబాటలో పరమ పదమునకు దారి చూపితివి. ప్రేమ మార్గమను రాచబాటలో పరమ పదమునకు దారి చూపితివి. సర్వారాధ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేరబిలువగా. సర్వారాధ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేరబిలువగా. సద్గురువులు నిన్ను సన్నుతించగా. సద్గురువులు నిన్ను సన్నుతించగా సజ్జనులెల్లరూ సన్నిధి చేరిరి. సజ్జనులెల్లరూ సన్నిధి చేరిరి. సద్గతి నొసగుము సర్వేశాని శరణాజ్యములే మాకిక శరణం. సద్గతి నొసగుము సర్వేశాని శరణాజ్యములే మాకిక శరణం. శరణం శరణం మెహరీష నిన్నే నమ్మితి పరమేశ. జగదీశ హృదయేశ మెహరీష శరణం 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 మెహరీష నిన్నే నమ్మితి పరమేశ. అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. మూర్తి గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. మీకు జై బాబాలే ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఏ సీత గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా మూర్తి గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. మానవ దేహంలో హృదయపు కోవెలలో కొలువై నిలిచే ప్రియుడే మెహరుడు, అతడే దేవుడు. మానవ దేహంలో హృదయపు కోవెలలో కొలువై నిలిచే ప్రియుడే మెహరుడు, అతడే దేవుడు. ఓ సోదరా తెలుసుకో తేరుకో, ఓ సోదరా తెలుసుకో తేరుకో. దేహము దేవాలయమై హృదయము గర్భాలయమై స్పందించే వెలుగులతో వెలుగులేని మందిరమై అందంలో సుందరమై ఆనందపు అంబరమై ఆత్మభవిభూతులతో అంధకార బంధురమై శిథిలము కానీక పరిరక్షించుటకై జగదధినాయకుడే ఎదలో నిలిచాడు. తన స్మరణే ధ్వని చేసి
ఆయనే ధుని చేసి తన స్మరణే ధ్వని చేసి ఆ ధ్వనినే ధుని చేసి రగిలించాడు ప్రేమను జ్వాల మానవ దేహంలో. జయబాబా అండి, ఆనంద్ కుమార్ గారు. ఓకే, లైన్ అండి పోయిందేమో. ఓకే, ఏ సీత గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా అండి. జై బాబా. జయబాబా. జై అవతార్ మెహర్ బాబా కి జై. మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము. మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము. మెహరు దర్శనము జన్మ సార్థకము. మెహరు దర్శనము జన్మ సార్థకము. ప్రేమతో సహజీవనము. మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము. దర్శించిన నా కన్నుల తటిపై కవితల నలరించాయి. భావరాగములు పొందిన మనసుకు సుఖ శాంతుల నిచ్చాయి. దర్శించిన నా కన్నుల తటిపై కవితల నలరించాయి. భావరాగములు పొందిన మనసుకు సుఖ శాంతుల నిచ్చాయి. సుందర వదనుని సత్య సుబోధలు. సుందర వదనుని సత్య సుబోధలు అందరికీ అందాయి. మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము. మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము. మహిమాన్వితుడని అవతారుడవని జ్ఞానులు కొనియాడారు. నా రాగమునకు జీవము నీవని తెలిసిన వారింకెవరు. మహిమాన్వితుడని అవతారుడవని జ్ఞానులు కొనియాడారు. నా రాగమునకు జీవము నీవని తెలిసిన వారింకెవరు. ప్రేమతో నిన్ను సేవించిన వారలు. ప్రేమతో నిన్ను సేవించిన వారలు దివ్య ప్రేమ పొందెదరు. మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము.
మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము అవధులు లేని ఆనందముని సన్నిధి నుండితి స్వామి ఆస్వాదించిన ఆ శుభ ఘడియలు నేనెటు తెలుపుదు తండ్రి అవధులు లేని ఆనందముని సన్నిధి నందితి స్వామి ఆస్వాదించిన ఆ శుభ ఘడియలు నేనెటు తెలుపుదు తండ్రి మధుసూదనుని మధుర సూక్తులను మధుసూదనుని మధుర సూక్తులను పలుమరు కీర్తించెనుగా మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము మెహరు దర్శనము జన్మ సార్థకము మెహరు దర్శనము జన్మ సార్థకము ప్రేమతో సహజీవనము మనసున ఎవరిని ఆశించితినో ఆ ప్రభురాక సుదినము సుదినము అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి జయ బాబా అమ్మ. చక్కటి సంకీర్తన మీరు అంత చక్కగా పాడినందుకు మీకు జయబాబులు ధన్యవాదాలు. ఇప్పుడు జై ప్రకాశం గారు ప్రకాశం గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మాలతీ గారి రావు గారు సిద్ధంగా ఉండాలి. ప్రకాశం గారు జయబాబా. పొన్నాడు ప్రకాశం గారు జయబాబా. ఓకే, మాలతీ గారు మీరు సిద్ధంగా ఉంటే ఒక సంకీర్తన చేయండి. ఎం మాలతీ గారు. జై బాబా అండి. జయ బాబా అండి. నేను ప్రకాష్ అండి. చేయండి అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. నీ ప్రేమే మూలం జగతికి, నీ ప్రేమ లేనిచో సర్వం శూన్యం. నీ ప్రేమే మూలం జగతికి, నీ ప్రేమ లేనిచో సర్వం శూన్యం. నీ ప్రేమే మూలం జగతికి. నీదు సన్నిహితుల సంశయము దీప, నే నీ దేహం కాను పరమాత్మనని. నీదు సన్నిహితుల సంశయము దీప, నే నీ దేహం కాను పరమాత్మనని. నన్ను చేకొనుడి నిత్య సహచరునిగా, నన్నధికాధికముగా ప్రేమించమన్నావు. నీ ప్రేమే మూలం జగతికి, నీ ప్రేమ లేనిచో సర్వం శూన్యం. నీ ప్రేమే మూలం జగతికి. సృష్ట్యారంభమున జీవ పరిమాణము, ఆత్మ పురోగమనం, బ్రహ్మైక్య సన్నిధానం, ఆద్యంతములను వివరించినావు. భగవద్భజనమను నీ దివ్య గ్రంథమున
నీ ప్రేమే మూలం జగతికి, నీ ప్రేమ లేనిచో సర్వం శూన్యం. నీ ప్రేమే మూలం జగతికి, జగతి కొసగితివి ప్రవచనములను, ఆధ్యాత్మిక జ్ఞాన అమూల్య గ్రంథమును, ఆత్మ జిజ్ఞాసులకు జ్ఞానప్రదము, ఆచరణ యోగ్యము, సన్మార్గదర్శకం. నీ ప్రేమే మూలం జగతికి, ప్రేమపూరితం జ్ఞానభరితం పరిపూర్ణ పరమాత్మ నీ దివ్య చరితం, ప్రచురించే బావూజీ నీ ప్రేరణచే, మెహరు ప్రభువను ఘనమైన గ్రంథమును. నీ ప్రేమే మూలం జగతికి, నీ ప్రేమ లేనిచో సర్వం శూన్యం. నీ ప్రేమే మూలం జగతికి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, చక్కటి సంకీర్తన చేశారు ప్రకాశం గారు. జై బాబాలు. ఇప్పుడు ఎం మాలతీరావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. जय बाबा मुक्ति अवतार मेहर बाबा की जय. నీయదీయనడలీనానయ నీయదీయనడలీనానయ నేను నేనను భావమీదు భ్రమల దూరం కాగా, నేను నేనను భావమీదు భ్రమల దూరం కాగా, నీయదీయునడనే నానయ. బాల్యమునంతా గడిచినాక బంధములలో మిగిలినాక, బాల్యమునంతా గడిచినాక బంధములలో మిగిలినాక, అర్ధ జీవితమే వ్యర్థమైనాక, నీదు నామము చేతి కందాక, అర్ధ జీవితమే వ్యర్థమైనాక, నీదు నామము చేతి కందాక, పరమ నెరుగకని ప్రస్తుతించాక, పరమ నెరుగకని ప్రస్తుతించాక, నీయదీయునడనే నానయ. అహంకారం మదన తప్పి అంధకారం కనులు గప్పి, అహంకారం మదను తప్పి అంధకారం కనులు గప్పి, చరమదను చేరువైనాక, నీదు చరణము చేతి కందాక, చరమదశనాకు చేరువైనాక, నీదు చరణము చేతి కందాక, శరణు నీవంటూ ఆశ్రయించాక, శరణు నీవంటూ ఆశ్రయించాక, నీయదీయునడనే నానయ. నీయదీయునడనే నానయ. ప్రేమతో రగిలిపోవగ మోహముతో రగిలిపోవగ, ప్రేమతో రగిలిపోవగ మోహమేదో తొలగిపోవగ, క్షణము నిన్ను మరచి
గడిచిపోనప్పుడు స్మరణ జీవితమే గడుచుచున్నప్పుడు క్షణము నిను మరుచి గడిచిపోనప్పుడు స్మరణ జీవితమే గడుచుచున్నప్పుడు సర్వమే నీవు సాకుచున్నప్పుడు సర్వమే నీవు సాకుచున్నప్పుడు నీ అది నాన్నయ్య నేను నేనను భావమేదు భ్రమల దూరం కాగా నీ అది ఎనడమే నాన్నయ్య నీ అది ఎనడమే నాన్నయ్య. జై బాబా మూర్తి. థ్యాంక్ జై యూ బాబా అమ్మ, జై అందరికీ. జై బాబా అమ్మ. బాబా. జై బాబా. బాబా. చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు మన సోదరులు రామకృష్ణ గారు ఆల్రెడీ దర్బార్లో వేచి ఉన్నారు. మరి వాళ్ళు హవే మాస్టర్ వర్క్స్ అవుతోంది. మరి అది కంటిన్యూ చేస్తారా ఏంటి, అది మరి భగవంతుడి ఇచ్చా. మరి వారి మాటల్లో మనం విందాము. రామకృష్ణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. జై బాబా సార్. రామకృష్ణ గారు. ప్రకాశం గారు మీరు మ్యూట్ చేసుకోరా ఫోను ఐడి. జై బాబా మూర్తి గారు. జై బాబా సార్. జై బాబా. హవే మాస్టర్ మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాము. సో మాస్టర్ అంటే ఏమిటో చెప్పారు. ఆయన పనిచేసే విధానం గురించి పోయినసారి ఆమె 12 విధాలుగా అవతారులు చేసే పనిని ఆమె ముందు మాటల్లోనే పొందుపరిచారు. అది మనకు తెలుసు. బాబా సమాధి పైన మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, ఈ సృష్టికి నేను ప్రభువును, నా ప్రేమికుల ప్రేమకు దాసుడను అన్నారు ఆయన. అలా ఆయన చేసే పని మనం అందరం చూసాము. మెహరాబాద్లో ప్రారంభంలోనే అస్పృశ్యులకు స్నానాలు చేయించటం, చాకలి వాళ్ళు కూడా మేము వీళ్ళ గుడ్డలు ఉతకము అని వాళ్ళు దాన్ని తిరస్కరిస్తే బాబా స్వయంగా వాళ్ళ గుడ్డలు ఉతికినటువంటి మరి ఈ సందర్భం. అలాగే రోజు అక్కడ 150 మందికి భోజనాలకు సరిపడా పిండి, ఆ రోజుల్లో మరి ఇవన్నీ లేవు, పిండి ఆ తిరుగలి మీద విసరాలి. అది బాబా మొదట్లో 1 గంట, తర్వాత 2 గంటలు ప్రతి వారికి ఆ డ్యూటీ పెట్టారు. ఆయన స్వయంగా అది చేశారు. అలాగే మస్తులకి, అనాథులకి అందరికి కూడా వాళ్ళకు స్నానాలు చేయించటం, అన్నం తినిపించటం, కుష్టు వాళ్ళకు కూడా స్నానాలు చేయించారు. దాని గురించి ఆమె మొట్టమొదటి పాయింట్ గా చెప్తూ, అవతార్ పుట్స్ హిజ్ విల్ ఇంటూ దిస్ యాక్ట్. అది ఆయన తానే స్వయంగా వాళ్ళ రూపం, వాళ్ళ పాత్రను ధరించటమే కాక వాళ్ళల్లో ఒకటైపోయి ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం యొక్క ఫలితము అండ్ విల్ బెనిఫిట్ ఆర్ఫన్స్ అండ్ ఆర్ఫనేజెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. యావత్ విశ్వవ్యాప్తంగా ఉన్న అలాంటి వాళ్ళందరికీ కూడా దాని లాభం చేకూరుతుంది. మామూలుగా ఏ సంస్థ అయినా, ఏ ధర్మ దాత అయినా కూడా ఏదైనా పని చేస్తే ఆయన ఎవరికి చేస్తున్నాడో వాళ్ళకు మాత్రమే చెందుతుంది. అది కూడా వాళ్ళ ఉద్దేశం ఏదైనా ఉన్నా, కనీసం పేరు ప్రతిష్టల కోసం చేసినా కూడా దాని యొక్క సంస్కారాల ఇచ్చిపుచ్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే బాబా మన కర్మను మనం అనుభవించడానికి, కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా అనుభవించి మన కర్మను మనం తగ్గించుకునే విధంగా మనకు సహాయకారిగా ఉంటాడట. కానీ అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఆయన దగ్గరికి తమ కర్మ బంధాలను తగ్గించుకోవటానికి వస్తారో, మరి ఆయన పని అదే కదా, కర్మబంధాలను తగ్గించాలి అంటే బాగా వేసినటువంటి పట్టి బాగా అంటుకుపోయింది అనుకుందాం శరీరానికి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారు ఈ పట్టి విప్పాలి అంటే అది లాగుతుంటే ఎంత బాధ కలుగుతుందో అని అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే అది మన చర్మానికి అంటుకుపోతుంది. దాన్ని లాగినప్పుడు ఆ వెంట్రుకలు అవి కూడా ఆ బాధను కలిగిస్తాయి. సో అది అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అలాగే
మన కర్మబంధాలను లాగుతూ ఉంటే కూడా అలాంటి బాధ కలుగుతుంది. కానీ ఆయన దగ్గరికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, పట్టి విప్పుకోవటానికి విప్పుకోవాల్సిందే. ఇక్కడ కూడా మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కర్మబంధాల పట్టిని మనం విప్పుకోవటానికి కలిగిన బాధను భరించి దాన్ని చేసుకోవాల్సే ఉంటుంది. అలాగే ఎనర్జీ టు డైరెక్ట్ ఫోర్సెస్ అండ్ థాట్స్. ఆయన మన యొక్క ఆలోచనలు, ఎందుకు మనకు రకరకాలైనటువంటి ఆలోచనలు, కోరికలు మనస్సులో పుడుతూ ఉంటాయి. ఎందుకు పుడతాయి? వాటికి సంబంధించినటువంటి విత్తనాలు లోపల ఉన్నాయి, సంస్కారాలు. వాటిని మన మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలు వాటి యొక్క శక్తిని, వాటి యొక్క ఫోర్స్ని తగ్గించటానికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు, యూజింగ్ ద స్పిరిచువల్ ప్యూరిటీ ఆఫ్ మస్త్. అలాగే ఈ అవతార కాలంలో మస్తు కార్యక్రమం పోయినసారి చెప్పుకున్నాం, ఇంత విస్తృతంగా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు 2 రకాలుగా వాళ్ళు చిక్కుకొని పోయి ఉన్నటువంటి అక్కడి నుంచి ముందుకు నడిపించి, ముందు పై ప్లేన్కి, పై భూమికకు వెళ్ళేలాగా వాళ్లకు సహకరించి, వాళ్ళు తన కార్యంలో భాగస్వాములై యావత్ విశ్వం కోసం వారి శక్తిని వినియోగించే విధంగా బాబా చేసినటువంటి మస్తు కార్యక్రమం. అది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ అవతార కాలంలో. అయితే ఆయన తన శిష్యులను ఒక్కొక్కసారి చెప్పి ఆదేశాలు ఇచ్చి ఇది చెయ్యండి అంటే, పోయినసారి చెప్పుకున్నాం, బాబా కొత్తగా కొనుక్కున్న సైకిల్ తీసి బాగులు పడేయమన్నాడు. అక్కడెక్కడో వరదలో చిక్కుకుపోయిన వాడిని ఈ రకంగా కాపాడటం కోసం వీళ్ళకందరికి అదేంటి కొత్త సైకిల్ బావిలో పడేయమంటున్నాడు బాబా, ఇది అర్థరహితమైన ఆదేశం కదా అనిపించినా కూడా దాని ద్వారా ఆయన పని జరుపుకుంటూ ఉండేవారు. తర్వాత కటింగ్ డౌన్ ద ఫాల్స్ ఈగో, అహంకార నాశనం ఆయన పని, ఆయన చేసేది. మనం పాటల్లో కూడా ఎన్నో పాటల్లో పాడుతూ ఉంటాం. బై ఎ వెరైటీ ఆఫ్ మీన్స్, ఇది ఒక పద్ధతి కాదు, రకరకాలైన పద్ధతుల ద్వారా బాబా చేస్తాడు. దీంట్లో ముందు వస్తుంది. కానీ బాబా సరోష్ని, ఆయన్ని భార్యను డెలివరీకి ఒక సాధారణమైనటువంటి సరి అయిన బెడ్ కూడా లేనటువంటి హాస్పిటల్లో చేర్పించమంటాడు. ఆమెకు కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉండేవి. అయితే బాబా ఆదేశం ప్రకారం అక్కడ జాయిన్ చేస్తే చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఆయన బంధుమిత్రులు, ఏంటయ్యా ఇంత పిసినారి అయిపోయినావా నువ్వు, నీకు ఇంత డబ్బు ఉండి కూడా నువ్వు ఇలాంటి పనికిరాని హాస్పిటల్లో భార్యను చేర్పిస్తావా అని. కానీ వాళ్ళకి ఇది బాబా ఆదేశం అని చెప్పలేడు. అందుకని అది లోపల చెప్పకుండా దాచుకొని బాబా ఆదేశం కదా అని చేస్తే ఆ హాస్పిటల్లోనే ఆమెకు సుఖప్రసవం జరిగింది. దాని ద్వారా ఆయన అంటాడు, ఆమెకు ప్రసవం జరగటమే కాదు, నాకు అహంకార నాశనం కూడా జరిగింది అని చెప్పుకునేవాడు ఆయన. అలా అహంకార నాశనాన్ని ఆయన ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాడు. ఇచ్చిన ఆదేశం అది కొంచెం ఎలాగో అనిపించినా కూడా దాని ద్వారా జరగవలసిన లాభం జరిగిపోతుంది. తర్వాత బాబా ఎప్పుడు కూడా ఆయన మాటల్లో ప్రాపంచికమైనది ఉండదు. వీళ్ళందరినీ కూడా ఆ గమ్యాన్ని చేరటానికి సంసిద్ధులను చేయటమే. వారికి అందరికి కూడా సహనాన్ని, తర్వాత డోంట్ వరీ బీ హ్యాపీ బాబా చెప్పింది అందరినీ. ఎందుకంటే మనకు నిజమైనటువంటి వ్యాధి ఏమిటి అంటే వరి, చింతా చితిర ద్వయోర్ మధ్యే అన్నారు. దానికి ఒక సామెత చెప్పారు, చింతా చితి 2 కూడా మనిషిని దహించి వేస్తాయట. కానీ చితి కంటే కూడా చింత చాలా ఘోరమైందట. ఎందుకంటే చితి ఏమో ప్రాణం లేని శరీరాన్ని దహించి వేస్తే, చింత ఏమో బ్రతికున్న వాళ్ళను దహించి వేస్తుందట. అందుకని చింతలు లేనటువంటి జీవితాన్ని గడపటం, అదే బాబా మనకు చెప్పింది, డోంట్ వరీ బీ హ్యాపీ త్రూ టోటల్ డిపెండెన్స్ అపాన్ గాడ్. ఇది ఎట్లా నువ్వు దీన్ని సాధించుకోవాలి అంటే భగవంతుడి మీదనే భారం వేసు. నవజీవనం పాటలో అదే, దేవునిపై భారం వేసి ఈ జీవన గతిని వరించాం, ఆపదలను ఆహ్వానిస్తూ ఆనందంగా సాగుతాం అంటారు ఆ నవజీవన గీతంలో.
So using visible and invisible agents and using other than this gross body for certain work, ఆయన ఈ ప్రతి టౌన్ లో ప్రతి నగరంలో నా ఏజెంట్స్ ఉన్నారన్నారు. అక్కడికి చార్జ్మెన్ ఉండేవారు, ఏజెంట్స్ ఉండేవారు. వాళ్ళ ద్వారా నిరంతరం బాబా, ఎప్పుడు మనం సినిమాలో చూసినట్టయితే బాబా వేళ్ళు ఇలా నిరంతరాయంగా కదులుతూనే ఉండేవి. వాటి ద్వారా ఆయన తన ఏజెంట్స్ ప్రతినిధులతో ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు నిరంతరాయంగా చేస్తూ ఉండేవాడు. తర్వాత లవ్, గ్రేస్, ఫెయిత్, ఆనెస్టీ. బాబా చెప్పింది మనకు ఆయనకు కావాల్సింది ఏంటి? ప్రేమ. ఎందుకు? గ్రేస్, ఆయన యొక్క కృప కోసం. ఫెయిత్, నమ్మకము, నమ్మకంలో కూడా విశ్వాసం ఉండాలి అని బాబా చెప్పటం. డెవలప్మెంట్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్. బాబా ఎప్పుడు చెప్పినటువంటి ముఖ్య విషయం ఏంటంటే బీ ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్. దునియా మే రహకర్ నా దునియా కా రహియో, మెహర్ నామ్ లేతే హీ రహియో అంటాడు మధుసూదన్. అంటే ప్రపంచంలోనే ఉండాలి. ఇంకెందుకు నాకు ప్రపంచంతో పని లేదు, నేను అన్ని సన్యసించి వెళ్ళిపోతున్నాను, హిమాలయాల్లో కూర్చుంటాను అని. కూర్చోవచ్చు, కానీ నీ మనసు నిండా ఇంకా బంధనాలు, వ్యామోహాలు ఉన్నంత వరకు నువ్వు అక్కడ కూర్చున్న ఆలోచనలన్నీ అవే వస్తుంటాయి. రావటమే కాదు, వాటి నుంచి విముక్తుడు అవటం అక్కడ కష్టం. ఎందుకంటే ఆ సంస్కారాలు సంబంధించినటువంటి వాళ్ళతో మెలిగి సహనంతో వాటిని ఎదుర్కొని ఆ బంధనాల తాలూకు డెట్ అంటే అప్పులన్నీ తీర్చుకోవాలి మనం. అంటే ప్రపంచంలోనే ఉండాలి. ప్రపంచంలో ఉంటేనే అది మనం చేయగలుగుతాం. అంటే ప్రపంచంలో ఉండి ప్రపంచానికి అంటకుండా ఉండాలి. పద్మపత్రమివ అంబస అని గీతలో చెప్పినట్టు. అలా అయితే ఏమవుతుంది? కొత్త సంస్కారాలు రాకుండా పాత వాటిని ఖర్చు చేసుకోవటాన్నే పద్మపత్రమివ అంబస అని. ఎందుకంటే మనం చేసే ప్రతి పని వల్ల ఒక సంస్కారం ఖర్చు అయిపోతే నేను చేస్తున్నాను అని, అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నారు. నువ్వు కర్మ చేయడమే నీ బాధ్యత, నీ కర్తవ్యం. కానీ ఫలం గురించి, నువ్వు చేసిన కర్మ యొక్క ఫలితం గురించి నువ్వు ఆదుర్దా పడవద్దు. పడ్డావో నువ్వు మళ్ళీ కొత్త సంస్కారానికి గురవుతావు అని. అందుకని కర్మణ్యేవాధికారస్తే. అలా డిటాచ్మెంట్ అంటే నువ్వు నిస్సంగత్వంతో ఈ ప్రపంచంలో జీవించినట్టయితే పాత సంస్కారాలు ఖర్చు అయిపోవాలి, కొత్తవి రాకూడదు. అందుకని బీ ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్. అది మనం దాన్ని జీవితంలో ఆచరణలో పెట్టే శక్తిని ఆయన ఇస్తూ ఉంటాడు. మిరాకిల్స్ అవసరమైనప్పుడు ఒక నిజమైన మిరాకిల్ ఏమిటి అని బాబాని అడిగితే బాబా అన్నాడు, ప్రాపంచికమైనటువంటి సంపదల మీద, సుఖాల మీద బాగా మోహితమై ఉన్నటువంటి మనస్సును, హృదయాన్ని భగవంతుని వైపు మరల్చటం అనేదే చాలా గొప్ప అద్భుతమైనటువంటి మహత్తు అన్నారు బాబా. అలాంటి మహత్తులు ఆయన చేస్తారు. ప్రాపంచికంగా డబ్బు ఇవ్వటం, ఇది ఇవ్వటం, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వటం, అది మహత్తులు కావు. అవి మామూలు వాళ్ళు, మార్గ మధ్యంలో ఉండే సాధు సంతులు చేసేటువంటి మహత్తులు అవి అని. ఇలాంటివి చాలా ఈ పుస్తకంలో ఆమె ఎన్నో కథలు, ఇన్సిడెంట్స్ అన్ని పెట్టారు. వాటి గురించి ఆమె ముచ్చటించుకుంటూ ఈ తర్వాత మీ టెక్స్ట్ చదువుకునేటప్పుడు అవన్నీ వస్తాయి అని చెప్తూ, ఆయన అవతారుడు వచ్చి చేసినటువంటి పని యావత్ విశ్వం కోసం, ఫర్ ది స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది వరల్డ్. ఈ యావత్ విశ్వంలో ఉన్న మానవులందరినీ కూడా ఏ ఎక్సెప్షన్ లేకుండా అందరికీ, కాకపోతే వారి వారి అర్హతను బట్టి ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తము అన్నారు. 220 వాట్స్ కరెంట్ అన్నిట్లోకి వెళ్ళిపోతుంది. 0 బల్బు కూడా 220 వాట్సే వెళుతుంది, కానీ అది 0 లెవెల్లోనే వెలుగుతుంది. 100 వాట్స్ కూడా 220 వాట్స్ కరెంటే వెళుతుంది, కానీ 100 వాట్స్ దేదీప్యమానంగా వెలుగుతుంది. ఎందుకు? ఆ శక్తిని అది సంతరించుకుంది. అంత దాన్ని స్వీకరించినటువంటి ఆ కరెంటును అంత శక్తివంతంగా మళ్ళీ రిఫ్లెక్ట్ చేసే అటువంటి పవర్ని, అటువంటి అర్హతను సంపాదించింది. దాన్ని అలాగా ఉంటుంది అని చెప్తూ, ఇక్కడ గురువులలో 5-6 భూమికల్లో ఉండే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ దట్. అంటే సద్గురువులు పనిచేసే దానికంటే ఈ మధ్యదారిలో ఉండే గురువులు పనిచేసే విధానం విపరీతంగా ఉంటుంది అని చెప్పారు. దాన్ని ఉదహరిస్తూ బాబా చెప్పటం జరిగింది. ఆ హఫీజ్ సూక్తిని ఉదహరించి బాబా చెప్పారు, ఐదర్ డు నాట్ ఫార్మ్ ఫ్రెండ్షిప్ విత్ అన్ ఎలిఫెంట్ డ్రైవర్ ఆర్ బీ ప్రిపేర్ టు రిసీవ్ హిజ్ ఎలిఫెంట్ యాజ్ వెల్. ఎవడైనా మావటివాడు, ఏనుగును తోలే మావటివాడితో ఎప్పుడు కూడా స్నేహితం చేయకురా నాయన, ఎందుకంటే వాడి వెంట ఎప్పుడు ఏనుగు ఉంటుంది. నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేసావంటే వాడితో పాటు ఏనుగు వస్తుంది. ఆ ఏనుగును తీసుకొచ్చి నీ ఇంటి ముందు పెట్టావనుకో, మొత్తం ఇంటిని పీకి పందిరి వేసేస్తుంది. అది దానికి కూడా సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే దాన్ని కూడా చూసుకోవలసి ఉంటుంది, ఏనుగును కూడా భరించవలసి ఉంటుంది మావటి వాడిని చేస్తే. అలాగే సద్గురువులు కూడా ఈ ముఖ్యంగా 6th, 5th and 6th ప్లేన్లో ఉండే సద్గురువులు అలాంటి వాళ్ళట. బాబా చెప్తూ ఒక ఉదాహరణ కూడా చెప్పారు. బాబా క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ లో చెప్తూ ఆయన అన్నారు, ఒక ఆయన ఈ మధ్యదారిలో అంటే భూమికల్లో ఉండే అటువంటి గురువును పిలిచాట. ఆ రోజు అందరు తనకు కావలసినటువంటి బంధుమిత్రులు అందరినీ భోజనానికి పిలిచాడు, ఆయన్ను పిలిచాడు. అందరికంటే ముందు ఆయన వచ్చాట. నాకు ఆకలిగా ఉంది, వడ్డిచ్చేయండి అన్నట. వడ్డిచ్చాట. ఇంకా పెట్టు అని తింటే ఆ ఉన్న గిన్నెలన్నీ ఖాళీ అయిపోయాయట. వీళ్ళవి వచ్చిన బంధువుల మిత్రులకు ఏం పెట్టాలి అని పాపం చాలా కంగారు పడిపోయినట. కానీ ఏదో రకంగా వాళ్ళని కాస్త మేనేజ్ చేసుకొని మళ్ళీ వండించి పెట్టాయట. అంటే అలా మావటి వాడిని పిలవటము అంటే అలా ఏనుగు కూడా వెంట వస్తుంది కనుక దానికి కూడా సిద్ధంగా ఉండాలి అని. అయితే అవతారుడు చేసే అటువంటి విధానము, ఆయన అనుసరించే విధానము వీళ్ళు కూడా అందరూ దాన్ని అనుసరించి చేయటానికే ప్రయత్నం చేస్తారట. వాళ్ళది ఇంచుమించు అదే రకంగా ఉంటాయట. అయితే వీళ్ళందరూ కూడా మధ్యదారిలో ఉండే గురువులు, సద్గురువులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసే పని వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది శిష్యులకు మాత్రమే పరిమితమై ఉంటుందట. కానీ అవతారుడు చేసే పని మాత్రం యావత్ విశ్వానికి సంబంధించి ఉంటుంది. అందుకని బాబా మన మధ్యన ఉన్నప్పుడు బాబా ఒక విషయం ఖచ్చితంగా మనకు భగవద్వచనంలో కూడా చెప్పటం జరిగింది. 6th ప్లేన్ నుంచి 7th ప్లేన్కి వెళ్ళడానికి మాత్రం ఎవరైనా 6th ప్లేన్ వరకు రావచ్చు, కానీ 6th నుంచి 7th ప్లేన్ వరకు రావటానికి మాత్రం సద్గురువు యొక్క సహాయం తప్పనిసరి. అలాగే బాబా పాండిచేరిలో మన అరబిందో యోగి ఆయన స్వయంగా 6th ప్లేన్ దాకా వెళ్ళారు, ఎందుకంటే ఆయన ఏ గురువును స్వీకరించలేదు. 6th నుంచి 7th వెళ్ళలేక అక్కడే ఉండిపోయాడు ఆయన. 1950లో బాబా డిసెంబర్ 3rd బాబా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు. అందరూ వెళ్ళి వచ్చిన తర్వాత 4th మళ్ళీ క్రికెట్ మ్యాచ్కి బాబా తీసుకుపోతాడని అందరూ చాలా సంతోషంగా ఉంటే బాబా అన్నారు, టుడే పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నారు. అని ఆ రోజు రేడియో కామెంటరీ కూడా పెట్టొద్దు అన్నారు అని. మర్నాడు ఆయన అప్పుడు రేడియో ఆన్ చేసి అరబిందో యోగి ఆయన చిత్రపటం ఎక్కడన్నా ఉంటే తెచ్చిపెట్టమన్నారు. ఎక్కడో బుక్లో వెతికి తెచ్చిపెట్టాడు ఈరిచి. అప్పుడు దాంట్లో ఆయన గురించి వస్తుంది. ఏమిటి అంటే 5వ తేదీ ఉదయం ఆయన పరమపదించారు. అయితే ఆ 4th అంతకు ముందు రోజు బాబా అంత పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉండి చాలా సైలెంట్, ఎవ్వరు ఏ రకమైనటువంటి నాయిస్ కూడా చేయకూడదన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, ఎందుకు నేను నిన్న అలా ఉన్నానో తెలుసా? అవతారుణ్ణి, నేను ఈ విశ్వంలో ఉన్నాను, నేను మీ మధ్యన ఉన్నాను. అక్కడ ఒక ఆయన 6th ప్లేన్ దాకా వెళ్ళాడు, సద్గురువును ఆశ్రయించలేదు. 6th to 7th వెళ్ళిపోవాలి అంటే సద్గురువు యొక్క సహాయం అవసరము. ఏ సద్గురువును ఆశ్రయించకపోతే ఆయన చనిపోతే మళ్ళీ ఆ 6th ప్లేన్ లోనే మళ్ళీ పుట్టి మళ్ళీ ఒక సద్గురువును ఆశ్రయిస్తే గాని 7th ప్లేన్కు వెళ్ళలేడు. అందుకని నేను అవతారుణ్ణి ఈ విశ్వంలో ఉన్నాను శరీరధారి అయి కనుక ఆయన అడగకపోయినా
నేను ఆయన్ని బిఫోర్ he died, I have pushed him to the 7th plane of consciousness so that he need not take birth again. ఆయన మళ్ళీ శరీరం దాల్చి మళ్ళీ మానవ రూపం ధరించి మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం లేకుండా ఆయన్ను 7th ప్లేన్కి నేను పుష్ చేశాను అన్నారు. అందుకని అవతారుడి యొక్క పని అంత విస్తృతంగా ఉంటుంది, అంత కరుణామయమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఆయన కరుణ అపారమైనటువంటి కరుణ. అది మెహర్ బాబా మరి 69లో బాడీ డ్రాప్ చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ, అంటే ఆయన 69 వరకు ఉన్నారు కాబట్టి ఇలాంటి కేసులు, ఇప్పుడు అరవిందో యోగి లాంటి కేసులు అన్నిట్లో ఎంతమందికి ఆయన అలా కలుగజేశారు. ఎందుకంటే అవతారుడు కేవలం ఆయన బాబా హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ లో చెప్తాడు, ఏ నాడ్ ఆఫ్ మై హెడ్ విల్ గివ్ గాడ్ రియలైజేషన్ టు ది ఎంటైర్ క్రియేషన్. అంటే మన ఈ సృష్టిలో ఉన్న అందరికి కూడా ఆయన ఒకసారి తల ఇలా ఊపేస్తే అందరికీ సాక్షాత్కారం ఇవ్వగలడట. కానీ అది అంత ఉచితమైనటువంటిది కాదట. ఈ జగన్నాటకంలో మనం మాయ ద్వారా వెళ్ళి మన సంస్కారాలను మనమే లేకుండా చేసుకొని, మనం నాశనం చేసుకొని, ఆ సద్గురువు కృపను అర్థించి, ఆ సద్గురువు కృపతో మనం పొందినటువంటి ఆ భగవదైక్యం అనేటువంటి ఆ స్థితి, అది చాలా ఉదాత్తమైనటువంటి స్థితి అని. అయితే మనందరం ఇక్కడ ఆమె చెబుతున్న అందరం కిండర్ గార్టెన్ లోనే ఉన్నాము. అంటే స్పిరిచువల్ అకాంప్లిష్మెంట్ అండ్ కెన్ నో మోర్ రేట్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్. మనం అసలు పర్ఫెక్ట్ మాస్టర్ అంటే ఏమిటో తెలుసుకోలేమట. ఎందుకంటే మన కిండర్ గార్డెన్ లో ఉన్న వాళ్ళకి పిహెచ్డి, ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ స్కూల్ కెన్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఏ పిహెచ్డి. ఎలిమెంటరీ దీంట్లో మనం కిండర్ గార్డెన్ లో ఉండి నాకు ఇప్పుడు పిహెచ్డి కావాలి అంటే ఎట్లా ఉంటుందో, మనం ఒకటేసారి ఆ హైయెస్ట్ దాన్ని మనం కావాలి అంటే అంత మనం కోరరాంది కోరినట్టుగా అవుతుంది. ఎందుకంటే మనం ఆ మెట్టు నిచ్చెన మెట్టులో కింది మెట్టులో ఉన్నాం. ఒక్కొక్క మెట్టు ఎక్కిన తర్వాత ఇంకా లాస్ట్ మెట్ అంటే 6th నుంచి 7th అప్పుడు తప్పనిసరిగా మనం ఆ పిహెచ్డిని సద్గురువును అడగొచ్చట. అందుకని ఇక్కడ నిజంగా నాకు అదే కావాలి, నాకు ఇంకా ఏమి అక్కర్లేదు ప్రపంచంలో అనే ఆ తపన ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా మనకి ఆయన కృప మనకు లభిస్తుందట. ఎందుకంటే ఆయన కావాల్సింది ఏమిటి అంటే వీ కెన్ విన్ త్రూ టు హిమ్ విత్ లవ్. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ లో కూడా బాబా అదే చెప్పాడు. మనల్ని మార్గంలో ప్రవేశపెట్టాలి అంటే అబౌట్ టర్న్. ఇప్పుడు మనం నేరుగా ఎక్కడికి వెళ్తున్నాం? బాహ్యంలో ప్రపంచంలోనే ప్రయాణం జరుగుతోంది మనది. ప్రపంచంలో జరిగే ప్రయాణం ఆంతరంగిక ప్రయాణం వైపు ప్రారంభం కావాలి అంటే సద్గురువు మాత్రమే మనకు అబౌట్ టర్న్ చేయించి అది అక్కడ ప్రవేశపెట్టగలట ఆంతరిక ప్రయాణంలో. దానికోసం ఆయనకు ఇవ్వాల్సింది ఏమిటి అంటే ప్రేమ. ఆ ప్రేమ మనం ఎంత పెంపొందించుకుంటే ఆ ప్రేమకు వశుడవుతాడు ఆయన అనే విషయం. ఇఫ్ వి లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ అండ్ వాంట్ ఓన్లీ గాడ్, ది అవతార్ కెన్ గివ్ గాడ్ రియలైజేషన్ ఇన్ ది ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. ఒక కనురెప్పలు ఇలా ఆడించినంతట్లోనే మనం గమ్యాన్ని చేర్చగలడట. ఆర్ రిమూవ్ థౌజండ్స్ ఆఫ్ అవర్ సంస్కారాస్. వేల కొద్ది ఉన్న మన సంస్కారాలను ఒక్క క్షణంలో ఆయన లేకుండా దగ్ధం చేయగలడు. He would prefer for us to go the usual route, however, as he explained when he asked, he was such a hard taskmaster with his disciples. సద్గురువులు గాని అవతారుడు గాని వాళ్ళ యొక్క శిష్యులతోని చాలా కఠినంగా ఉంటారట. స్పెషల్ ప్రసాదట. దీంట్లో బాబా కూడా ఒకసారి జిఎస్ఎన్ మూర్తి గారికి ఆయన కుంటుతూ వస్తే ఏంటి ఏమైంది అన్నారట. అంటే ఇలా రైల్వే లైన్ క్రాస్ చేసేటప్పుడు ఆ స్లీపర్ చెక్క స్లీపర్ గుచ్చుకొని సెప్టిక్ అయింది, ఎన్ని మందులు వాడినా ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా ఇంకా తగ్గటం లేదు అన్నాడట.
బాబా ఏం చేస్తాడు, 2 చాక్లెట్లు ఇచ్చి ఒకటి ఇప్పుడు తిను ఒకటి రాత్రి తిను అని. అది తిన్న తర్వాత 5 నిమిషాలకు చాక్లెట్ ఎలా ఉంది అన్నట్టు. చాలా బాగుంది బాబా, మీ ప్రసాదం కదా అని. అంటే బాబా అన్నట్ట, ఈ ప్రసాదం మామూలు ప్రసాదము, బట్ టు మై పీపుల్, నాకు సన్నిహితులైన ప్రేమికులకు నేను స్పెషల్ ప్రసాదం ఇస్తాను అన్నమాట. అంటే జీసన్ మూర్తి గారు అదేంట్లో బాగుంటుందో, అదేం ప్రసాదమో, ఎవరు తీసుకొచ్చారో, ఎక్కడి నుంచి బాబా తెప్పించారో అని చాలా దానికోసం ఆయన ఆదుర్దా పడుతూ ఉంటే, ఆయన కాలు వైపు చూపించి, నీ కాలుకు సెప్టిక్ అయింది కదా, దట్ ఈజ్ మై స్పెషల్ ప్రసాద్ అన్నట బాబా. అది నా స్పెషల్ ప్రసాదము అని. అందుకని ఇక్కడ ఈమె చెప్తుంది, సద్గురువు గాని అవతారుడు గాని హార్డ్ టాస్క్ మాస్టర్స్ అట. అంటే ఎప్పుడు వాళ్ళు ఇక్కడ చేరాము దాంట్లో, ఇక్కడ ఆమె బుద్ధిస్ట్ మాంక్ ఒక మిలారెప్ప అని ఆయన గురించి ఇక్కడ చెప్పి, తర్వాత ఇక్కడ ముగింపులో ఆమె ఒకటి చెప్పింది, అవతారుడికి మరి అంత శక్తి ఉన్నప్పుడు, అంత కరుణామయుడు అయినప్పుడు ఎందుకు మనం ఇంత ఇబ్బందులు పెట్టడం, మనం ఎందుకు ఇంత వేదనకు గురి చేయటం? మరి ఆయన స్వయంగా వీళ్ళందరినీ తీసుకొని నవజీవనంలో కాలినడకతో వెళ్ళి భిక్షాటన చేసి ఎందుకు ఆయన స్వయంగా ఆయన బాధపడ్డాడు, అందరినీ బాధ పెట్టించాడు ఎందుకు? అది అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ బాబా చెప్పారు. తర్వాత ఫ్రాన్సిస్ బ్రాబాజాన్ కూడా స్టే విత్ గాడ్ దాంట్లో రాశారు. ఒక గురువు గారు ఇద్దరు శిష్యులకి 2 పాత్రలను అవి బాగా మకిలీ బట్టిపోయి పనికి రాకుండా అయిపోయినటువంటి పాత్రలను ఇచ్చారట. ఇది క్లీన్ చేసి తీసుకురండి అని. ఆ పాత్రలను క్లీన్ చేసే దాంట్లో దానికి వాడికి ప్రొఫెషనల్ స్కిల్ అంటే నైపుణ్యం ఉన్నవాడు వాడు ఏం చేశాడట, 40 రోజుల దాకా రోజు కొంత దానికి మరి ఈ గిన్నెలకు వీటికైతే కొంచెం చింతపండు అదో ఇదో నిమ్మకాయ రసమో పెట్టి నెమ్మదిగా వాటిని రుద్దుతూ ఒక్కొక్క స్ట్రెయిన్, ఒక్కొక్క మరక పోయేలాగా చేసి వాటిని శుభ్రంగా 40 రోజులు తీసుకున్నాడట ఆ 2 పాత్రలు ఇచ్చిన వాళ్ళు. ఒకడేమో ఒకటే రోజుల్లో చేసి తీసుకొచ్చాడట. ఎట్లా ఏం చేసావురా బాబు అంటే, ఏం లేదు, పెద్ద మంట పెట్టి దాంట్లో వేసేసాను, బాగా ఎర్రగా కాగిపోయింది, ఆ ఉన్నటువంటి ఆ మకిలి అంతా కూడా రాలిపోయింది అన్నమాట. దాన్ని తీసుకొచ్చి ఇట్లా అనగానే అది క్రాక్ వచ్చింది. అది అంటే వాడుకకు పనికి రానటువంటి పాత్రగా తయారైంది. క్లీన్ అయింది కానీ అది వాడుకకు పనికి రాకుండా పోయింది. ఈ ప్రొఫెషనల్ ఎవడైతే ఉన్నాడో వాడు 40 రోజుల దాకా దాన్ని నెమ్మదిగా క్లీన్ చేసి 40 రోజుల తర్వాత తీసుకొచ్చాడు. అది మళ్ళీ యథావిధిగా దాన్ని వాడుకకు వీలుగా వచ్చిందట. అది తేడా. అందుకని ఆయనకు అంత శక్తి ఉన్నా కనురెప్పపాట్లో మనకు భగవదైక్యాన్ని ఆయన కలిగించగలిగినా కూడా ఇది తేడా. ఎందుకు అంటే ఆ పాత్ర వాడుకకు పనికి రావాలి అని. అందుకని మీరు ఆ అనుభూతిని మీరు పొందటమే కాకుండా మీ ద్వారా మిగిలిన వారికి కూడా దాని యొక్క ఇది ఇస్తారు అనే విషయం ఇది గాడ్ స్పీక్స్ లో కూడా బాబా ఈ కథను చెప్పడం జరిగింది. When the avatar comes into the world, he gives the whole creation a spiritual push. ఆయన అందుకని అందరికీ యావత్ విశ్వానికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఊపు ఇస్తాడు, ఒక పుష్ ఇస్తాడు. అండ్ ఆల్ పీపుల్ అండ్ క్రీచర్స్ డిరైవ్ గ్రేట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ అడ్వెంట్. ఆయన మన మధ్యకు రావటం ద్వారానే అందరూ కూడా దాని యొక్క ఫలితాన్ని పొందుతారు. అందుకే అవతారుని కాలము సృష్టికి వసంత కాలము అన్నది అదే కారణంగా. ఆయన రాకనే సూర్యుడు వచ్చి వెళ్ళిపోయాడు అంటే ఆయన ఏం చేయాల్సిన పని లేదు. ఆయన వచ్చి మన మధ్యన ప్రకాశిస్తూ ఉండి వెళ్ళిపోతే చాలు. ఆయన వల్ల మనకు యావత్ విశ్వానికి వేడి వెలుగు రెండూ ప్రసాదించబడతాయి. అదే బాబా అన్నాడు, ఐ ఆమ్ ది డివైన్ సన్ షెడ్డింగ్ లైట్ అండ్ లైఫ్ ఇన్ టు క్రియేషన్ అని. అందుకనే ఈ సృష్టికి అవతారుని యొక్క రాక, ఆయన మన మధ్యన ఉండటం, అది ఒక వసంత కాలంతో సమానము అన్నారు. సో అలా చెప్తూ ఇట్ కెన్ నెవర్ బి టోల్డ్ విత్ ది వర్డ్స్ ఆఫ్ ది మౌత్. దీన్ని అవతారుడు చేసే పనిని మనం మాటల ద్వారా చెప్పలేము. ఇట్ కెన్ నెవర్ బి రిటన్ ఆన్ పేపర్.
మనం పేపర్ మీద కూడా రాయలేము అని ఇక్కడ ఒక కవి అంటాడు. మొత్తం ఆకాశాన్ని కాగితంగా చేసి అన్ని చెట్లన్నిటిని పెన్నులాగా చేసి సముద్రంలో నీటిని సిరాగా చేసి రాసినా కూడా ఆయన యొక్క అనంతత్వాన్ని మనం ఏమీ వర్ణించలేము, రాయలేము అని. అందుకని నోటి మాటలతో చెప్పరానిది, రాయలేనిది అని కబీర్ దాస్ చెప్పింది ఉటంకిస్తూ ఆమె స్టార్ట్ చేస్తున్నారు. అంటారు, పీపుల్ డోంట్ వాంట్ టు వర్క్ అవుట్ దేర్ కర్మ, దే జస్ట్ వాంట్ టు కమ్ హియర్ అండ్ డంప్ ఇట్ ఆల్ ఆన్ మీ, ది మాస్టర్ వాజ్ సేయింగ్. ఆమె చూసినప్పుడు బాబా చెప్పిన మాటలు గుర్తు దాంతో ప్రారంభిస్తున్నారు ఆమె. ప్రతి ఒక్కరు కూడా వారు చేసిన కర్మ యొక్క ఫలితం, అది సుఖం గాని దుఃఖం గాని రెండు అనుభవించాలి. సుఖం మాత్రమే అనుభవిస్తాం, దుఃఖం అనుభవించము. ఆ దుఃఖానికి సంబంధించిన కర్మను గురువు గారి పాదాల చెంత వదిలేద్దాము అంటారట. బాబా అంటున్నాడు, దే వాంట్ టు డంప్ ఇట్ ఆల్ ఆన్ మీ. వచ్చి నా పాదాల దగ్గర డంప్ చేసి వెళ్ళిపోదాం అంటారు, కానీ దాన్ని అనుభవిస్తాము అనే సంసిద్ధతతో ఉండరు అన్నారు. ఇక మళ్ళీ వచ్చే వారం ఈ టెక్స్ట్ ను ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకుందాం. సమయం అయింది కాబట్టి ఇంతటితో ముగించేద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అండి. రామకృష్ణయ్య గారు సద్గురు కార్యసరళి ఎలా ఉంటున్న విషయాన్ని చాలా చక్కగా మీరు చెప్పారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనకు వెళ్దామండి. జయశ్రీ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ గారు, సిద్ధలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. జయశ్రీ. జై బాబా సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మహిళో ప్రేమ కారణ మృదు మధురము మౌన భాషణ మహిమాన్వితం మహిజన రంజన సుందర వదన శ్రీచరణ నీ పదములు వీడి మనగలన నీ ప్రేమకు బానిసినైతిని భవహరణ నీ చెంతకు చేర్చే నీ స్మరణ రమ్యముగా పలికెను గాత్రమున ఆ కీర్తనలో మై మరచెను కృపవలన మహిళో ప్రేమ కారణ మృదు మధురమో మౌన భాషణ మహిమాన్వితం మహిజన రంజన దేవదేవుడే మెహరు దేవుడై అవని అందు నడిచే ప్రేమ ఒక్కటే శాశ్వతమ్మని ప్రేమ మేలు కొలిపే ప్రేమ లేనిదే జగము లేదు అని మెహరు బాబా పలికే మెహరు నామమే ప్రేమమయమని జగము వెంట నడిచే దేవదేవుడే మెహరు దేవుడై అవని అందు నడిచే ప్రేమ ఒక్కటే శాశ్వతమ్మని ప్రేమ మేలు కొలిపే ప్రేమ లేనిదే జగము లేదు అని మెహరు బాబా పలికే మెహరు నామమే ప్రేమయమయమని జగము వెంట నడిచే ప్రేమ తండ్రి చరణాలకే నా శిరసు వంచి అభివందనం ప్రేమమయని కీర్తనలతో నా గలము చేసే స్వరనర్తనం ప్రేమ తండ్రి చరణాలకే నా శిరసు వంచి అభివందనం ప్రేమమయుని కీర్తనలతో నా గలము చేసే స్వరనర్తనం నా హృదయ సీమలో ప్రేమ రాజ్యమే పరిడవిల్లసాగే మహిళో ప్రేమ కారణ మృదు మధురము మౌన భాషణ మహిమాన్వితం మహిజన రంజన మౌన భాషయే దైవ భాషయని మౌనమాచరించే దివ్య కార్యమున మర్మమంతయు మౌనమెరిక చేసే మౌనవాణియే విశ్వవ్యాప్తమై మారు మ్రోగిపోయే మౌన భాషనే అవని నేలగా మహాగర్జనాయే మౌన భాషయే దైవ భాషయని మౌనమాచరించే దివ్య కార్యమున మర్మమంతయు మౌనమెరిక చేసే
మౌనవాణియై విశ్వవ్యాప్తమై మారు మ్రోగిపోయే మౌన భాషనే అవని నేలగా మహాగర్జనాయే మౌనమూర్తి కరభాషణం నా హృదయమందు అజరామరం మౌననాద మధురామృతం ప్రణవాదినాద సందాయకం మౌనమూర్తి కరభాషణం నా హృదయమందు అజరామరం మౌననాద మధురామృతం ప్రణవాదినాద సందాయకం ఈ మెహరుదాసుని హృదయనాదమే మౌననాదమాయే మహిళో ప్రేమ కారణ మృదు మధురము మౌన భాషణ మహిమాన్వితం మహిజనరంజనా సుందరవదన శ్రీచరణ నీ పదములు వీడి మనగలన నీ ప్రేమకు బానిసినైతిని భవహరణ నీ చెంతకు చేర్చే నీ స్మరణ రమ్యముగా పలికెను గాత్రమున ఆ కీర్తనలో మై మరచెను కృపవలన మహిళో ప్రేమ కారణ మృదు మధురము మౌన భాషణ మహిమాన్వితం మహిజనరంజనా అవతార్ మెహర్ బాబా की జై జై అందరికీ బాబమ్మ. జై బాబా. థ్యాంక్ యూ మూర్తి గారు. జై బాబా. జై బాబమ్మ. చాలా చక్కటి సంకీర్తన మీరంత చక్కగా పాడినందుకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారిని వచ్చిన సంకీర్తన చేయవలసింది కోరుతున్నాను. తర్వాత సిద్ధలక్ష్మి గారు కూడా సిద్ధంగా ఉండాలి. జై బాబమ్మ. అరుణమ్మ. అనేకరు నేను వింటాను అంతే. ఓకే అమ్మా. ఓకే సిద్ధలక్ష్మి గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. సిద్ధలక్ష్మి గారు. జై బాబా అన్నయ్య. జై బాబా. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు బాబా ఏ మదిలోనా నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఏ మదిలోనా ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరగరాని తపనలన్నీ తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబా ఎమదిలోనా నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఎమదిలోనా కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబా ఎమదిలోనా నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఎమదిలోనా ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక
ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నీరాక అగోచరుడైన నిన్ను కొలిచే అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే గనుమా మెహరు బాబా ఎమదిలోనా నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఎమదిలోనా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అన్నయ్య గారు, అందరికీ జై బాబా. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు జి నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతాను. తర్వాత ఏ కార్తీక్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. కార్తీక్ గారు జై మీరున్న జై బాబా జై బాబా. సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా. ముని జన సోముని కనరండి మతిలో చింతలు మానండి. ముని జన సోముని కనరండి మదిలో చింతలు మానండి. భవభయహరణుని చేరండి భవబంధాలే వీడండి. భవభయహరణుని చేరండి భవబంధాలే వీడండి. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా. సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని. సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని. సాగిల పడుదమురారండి సరగుణ తనలో చేర్చమని. సాగిల పడుదమురారండి సరగుణ తనలో చేర్చమని. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా. తానవతారుడనని పలికే మౌనిగా మౌన నినాదముతో. తానవతారుడనని పలికే మౌనిగా మౌన నినాదముతో మనసే హారతిగా గొనుచు మేలు కొల్పనిల వెలసినయా. మనసే హారతిగా గొనుచు మేలు కొల్పనిల వెలసినయా. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా. మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. జై బాబా. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన. ఈ మధ్యకాలంలో ఎవరు పాడలేదు, మళ్ళీ మీరే పాడారు. జై బాబాలు, ధన్యవాదాలు తల్లి.
ఇప్పుడు కార్తీక్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి జయబాబా. అవతార్ బాబాకి సార్ పాడుతున్నాండి. పాడండి పాడండి. నీవు లేక మెహరు నేను లేని లేను, నీవు లేని నేను నేను కాని కాను. నీవు లేక మెహరు నేను లేని లేను, నీవు లేని నేను నేను కాని కాను. మహిని వెలసినావు మానవుని గమాలో, మహిమ చూపినావు మాయ తొలగమాలో. మహిని వెలసినావు మానవుని గమాలో, మహిమ చూపినావు మాయ తొలగమాలో. మనసనేది లేని మార్గమేదో చూపి, మనసనేది లేని మార్గమేదో చూపి, మనిషిని దైవంగా మార్చేది నీవు. నీవు లేక మెహరు నేను లేని లేను, నీవు లేని నేను నేను కాని కాను. కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదలే కాంతి రూపే నీవు. కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు. కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం, కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం, కడలిలో నదిని కలిపేది నీవు. నీవు లేక మెహరు నేను లేని లేను, నీవు లేని నేను నేను కాని కాను. హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాను, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాను. హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాను, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాను. వృధా మాట కాదు సదా ఉంది నీవు, వృధా మాట కాదు సదా ఉంది నీవు. ఊపిరి రూపాన ఉన్నది నీవు. నీవు లేక మెహరు నేను లేని లేను, నీవు లేని నేను నేనే కాని కాను. థ్యాంక్ యూ సార్. అవతార్ మెహర్ బాబాకి జై. జయబాబా అండి, జయబాబా చక్కటి సంకీర్తన చేశారు. తర్వాత శర్మ గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జలజ గారు ప్రార్థన, రాజువాణి గారు హారతి, ఆనంద్ కుమార్ గారు, బాలకృష్ణ గారు 2 నిమిషాలు నామధ్వని చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా సార్ది. जय मेहर జయబాబు సార్. జయబాబు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, जय मेहर बाबा। अवतार मेहर बाबा, अवतार मेहर बाबा, अवतार मेहर बाबा, अवतार मेहर बाबा। मम्मु करुणिंचवया, मम्मु करुणिंचवया, अवतार मेहर बाबा। జగతి జాగృతి చేయ అవతరించితివయ్యా, జ్ఞానముపదేశింప జగత్ సద్గురు నీవే. జగతి జాగృతి చేయ అవతరించితివయ్యా, జ్ఞానముపదేశింప జగత్ సద్గురు నీవే. దిన జన పోషక భక్త జన రక్షక, మము కరుణించవయ్యా, మము కరుణించవయ్యా। అవతార్ మెహరు బాబా, అవతార్ మెహరు బాబా। దేశ దేశాలలో
నీదు మహిమలు చూపి మస్తులందరినో చైతన్యులుగా చేసితివా. అవతార్ పురుష అభయము సంగవా, మము కరుణించవయా, మము కరుణించవయా. అవతార్ మెహరు బాబా, అవతార్ మెహరు బాబా, అవతార్ మెహరు బాబా, అవతార్ మెహరు బాబా. మౌన వ్రతమును భూని భక్త హృదయాలలో ప్రేమ బీజాలు నాటినావో ప్రేమ పిత. నిత్యము నిన్ను దలచే భక్తులతో సరిగా, నిత్యము నిన్ను దలచే భక్తులతో సరిగా మము కూడా బ్రోవుమయా, అల్పుల మంటిమయా. మము కూడా బ్రోవుమయా, అల్పుల మంటిమయా. అవతార్ మెహరు బాబా, అవతార్ మెహరు బాబా, మము కరుణించవయా, మము కరుణించవయా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా మూర్తి గారు. జై బాబా అండి. శర్మ గారు చాలా చక్కటి జై బాబా. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు జలజ గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆనంద్ కుమార్ గారు 2 నిమిషాలు, బాలకృష్ణ గారు 2 నిమిషాలు నామధం చేస్తారు. 1 నిమిషం మౌనం. తర్వాత రాజువాణి గారు హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్దిగార్, సర్వ పోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరూపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాద్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలయందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలోనున్నావు, ముల్లోకములకు ఆవల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల్లా త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణపురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహీ, యజదాన్, అహూర్ మజ్ద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇలాహ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము నగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడితెప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం.
అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింపవేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింపవేడుకొనుచున్నాము. ప్రియదైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్టులను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్టుల మాకందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉండగలందులకై మాకందరకు సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబమ్మ. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు మీరు ఒక 2 నిమిషాలు నామధుని చేయండి. తర్వాత బాలరాజు గారు నామధునికి సిద్ధంగా ఉండాలి. జై బాబా. अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. 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 బాలరాజు గారు మీరు अवतार చేయండి. मेहर बाबा की जय. जय बाबा अंडी. జై బాబా. अवतार मेहर बाबा की जय. हरे मेहर हरे मेहर 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 हरे हरे. हरे बाबा मेहर बाबा हरे हरे. हरे मेहर 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 हरे हरे. हरे बाबा मेहर बाबा हरे हरे. हरे मेहर 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 हरे हरे. हरे बाबा मेहर बाबा हरे हरे. हरे मेहर मेहर हरे हरे. हरे बाबा मेहर बाबा हरे हरे. हरे मेहर मेहर हरे हरे. हरे बाबा मेहर बाबा हरे हरे. జై బాబా. अवतार मेहर बाबा మెహర్ की బాబా. కుమారాణి గారమ్మ మీరు ఒక్క నిమిషం నామధుని చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय. 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 भगवान मेहर बाबा की जय. भगवान मेहर बाबा की जय. 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 अवतार मेहर बाबा की जय.
भगवान मेहर बाबा की जय, 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 జై मेहर బాబా అమ్మ. बाबा की जय, मेहर बाबा की जय. జై బాబా అండి. ఒక్క నిమిషం మౌనం ఉందామండి. తర్వాత రాజువాణి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అమ్మ రాజవాణి గారు మీరు ప్రీతమునికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా తల్లి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय,
పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి మూర్తి గారు, అందరికీ జై జై బాబా. బాబా జై బాబా తల్లి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముల కృపా విశేషం వల్ల ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా నిర్వహింపబడింది. మరి సద్గురు తాలూకా కార్యశైలి విధానం ఎలాగుంటుందో మన రామకృష్ణయ్య గారి ద్వారా చక్కటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. మళ్ళీ రేపటి కార్యక్రమంలో అందరం కూడా కలుసుకుందాము. అంతవరకు అందరికీ కూడా పేరు పేరున జై బాబాలు, ధన్యవాదాలు. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा अंडी అందరికి.